మంచిర్యాల జిల్లా మందమర్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో మందమర్రి మున్సిపాలిటీలో 36 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రాంతాన్ని కొత్త శకానికి తీసుకెళ్తున్నాయి. స్థానిక హిందూ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నేత బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ పాలకవర్గం లేని ప్రాంతంలో ఇంత భారీ నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయడం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికే అని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల పురోగతిలో భాగంగా 10 నెలల కాలంలో వెంకటస్వామి 500 కోట్ల రూపాయలతో చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. మందమర్రి మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, విద్యారంగానికి సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఇవాళ దాదాపుగా మందమర్రిలో ఉన్నటువంటి 24 వార్డులలో 6,90,00,000 రూపాయలు తీసుకొచ్చి ప్రజెంట్ ఈరోజు వాటి పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. వాటికి ఇవాళ ఉదాహరణ చెప్తా. 78 లక్షలతో 7 హిల్స్ స్కూల్ నుండి కృష్ణ ఫంక్షన్ హాల్ వరకు 15, 16, 17, 18 వాళ్ళలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 40 లక్షలతోని 24వ వార్డు సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ అభివృద్ధి పనులు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుండి అక్కడ వరకు జరుగుతూ ఉన్నది. రాసి పెట్టుకోండి అని చెప్తా ఉన్నా. 18 లక్షలతోని ఆర్టీసీ బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్స్ పనులు కూడా అక్కడ పని నడుస్తుంది. ఏదైతే మందమారి మార్కెట్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లో 18 లక్షలతోని అక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థం కోసం టాయిలెట్స్ కూడా కట్టించినటువంటి చరిత్ర మరి ఇవాళ మా ఎమ్మెల్యే గారు చేసిరని చెప్పి చెప్తా ఉన్నాం. అదే వార్డులు ఉన్నాయి. ఈ 24 వార్డులలో గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇక్కడ పాలక వర్గం లేకపోవడంతో మందమర్రి మున్సిపాలిటీని పట్టించుకున్న పాపన పోలేదు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు ప్రతి ఇల్లు గల్లీ తిరిగి వారి అవసరాలు ఏమున్నాయి, వారికి ఇవాళ రోడ్డు ఉన్నదా లేదా, కరెంటు ఉన్నదా లేదా, ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా. నేను మారుతి నగర్ పాత బస్టాండ్లో ఉంటా. నేను ఇవాళ అంగడి బజార్ నుండి రామన్ కాల్ నుండి అక్కడ ఉన్నటువంటి మురుకు నీరు ఏదైతే ఉన్నదో ఇవాళ మారుతి నగర్లో ఉన్న పని చేయడం లేదు. మరి ఎమ్మెల్యే గారు హైదరాబాద్కి పరిమితమైనరు, మరి కాన్స్టిట్యూన్సీని పంచుకోవడం లేదని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ జరిగి సంవత్సరం కాలేదు, ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది. చెన్నూరు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇలా రాష్ట్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పిన సంగతి దాని దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా కృషి చేస్తూ మరి మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి పరిచయాలతోని వారు సంబంధిత ఇవాళ మంత్రులు కాన్స్టిట్యుయెన్సీని అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.